నీ ప్రవర్తన వెనక చెప్పుకునేటట్లుగా ఉన్నారా, ఎదరు చెప్పుకునేటట్లుగా ఉన్నారా, ఆశీర్వదించేటట్లుగా ఉన్నారా, లేకపోతే నీవు ఎదటివాడి ఆశీర్వాదాన్ని పొందుకునే పెద్దగా ఉన్నావా? యేసు యెరూషలేములో జీవించుటకు మనుష్యుల దయందును దేవుని దయందును వర్ధిల్లెను. ప్రభు అయిన యేసుక్రీస్తుకి యెరూషలేములో జీవించటానికి మనుష్యుల దయ అవసరమా? దేవుని కుమారుడికి, రారాజుకి, పరిశుద్ధుడికి ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు పవిత్రతగాను పరిశుద్ధతగాను ప్రార్థనా పరుడై ఉండి అనేకులను స్వస్థపరుస్తూ అనేక గ్రామాలలో స్వార్థను ప్రకటించుతున్న గొప్ప దైవజనుడు దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుకి మనుషుల దయ అవసరమా? ప్రియమైన పెద్దలు, మీరు మనుషుల దయని పొందుకుంటున్నారా? దేవుని బిడ్డలు కదా మీరు, ఆలోచించండి. మనుషుల దయందును దేవుని దయందును యేసు యెరూషలేములో వర్ధిల్లుచుండెను. అట్టి వర్ధిల్లింపు, అట్టి మనుషుల దయ అనగా ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటున్నావా? మనుషుల ఆశీర్వాదాన్ని, లేదంటే మనుషుల శాపాన్ని పొందుకుంటున్నావా? జ్ఞాపకం చేసుకో. సంఘం గురించి విజ్ఞాపన చేయనప్పుడు నువ్వు పెద్దగా ఉండటానికి యోగ్యుడివి, పాత్రత లేదు నీకు.